సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో ఈరోజు 2024 కంప్లీట్ కరెంట్ అఫైర్స్ చేయబోతున్నాం. కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నట్టు రివిజన్ లాగా అవుతుంది మీకు. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ పద్మ అవార్డ్స్ వేర్ గివెన్ ఇన్ 2024? 2024లో ఎన్ని పద్మ అవార్డ్స్ ఇచ్చిండ్రంటే 132. టోటల్ 132 పద్మ అవార్డ్స్ ఇచ్చిండ్రు. దాంట్లో పద్మవిభూషణ్ ఎన్ని ఇచ్చిండ్రు? 5 అవార్డ్స్. అండ్ పద్మభూషణ్ ఎన్ని ఇచ్చిండ్రు? 17. పద్మవిభూషణ్ 5, పద్మభూషణ్ 17. ఇంకోటి ఏంది పద్మశ్రీ ఎన్ని ఇచ్చిండ్రు? 110. ఓకే, సో టోటల్ ఎన్ని పద్మ అవార్డ్స్ ఇచ్చిండ్రు అంటే 132 పద్మ అవార్డ్స్ ఇచ్చిండ్రు టోటల్ 2024లో. ఇంపార్టెంట్ అన్నట్టు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్? ఇది ఇంపార్టెంట్ ఇండెక్స్ అన్నట్టు. ఇది అడుగుతాడు డైరెక్ట్. ఇండియాస్ ర్యాంక్ ఏంది హెన్రీ పాస్పోర్ట్ ఇండెక్స్లో 2024లో? ఏంటంటే 82. గుర్తుపెట్టుకోండి, 82. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఇండియాది ర్యాంక్ ఎంత అంటే 2024లో 82 అన్నట్టు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ కంట్రీ వాన్ ద మ్యాక్సిమం మెడల్స్ ఇన్ ప్యారిస్ ఒలింపిక్స్? ప్యారిస్ ఒలింపిక్ 2024లో ఏ కంట్రీ ఎక్కువ మెడల్స్ గెలిచింది? యుఎస్ఏనా, చైనానా? చైనా కాదు, జపాన్ కాదు, ఫ్రాన్స్ కాదు. ఇది యుఎస్ఏ ఏమో మోస్ట్ మెడల్స్ గెలిచింది అన్నట్టు. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో ఏ కంట్రీ ఎక్కువ మెడల్స్ గెలిచింది అంటే యుఎస్ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ హ్యాస్ బికేమ్ 101 మెంబర్ టు జాయిన్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్? ఇది ఇంపార్టెంట్ అలయన్స్ అన్నట్టు. ఐఎస్ఏ అంటాం, షార్ట్ కట్. ఏంది? ఐఎస్ఏ, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో జాయిన్ అయిన 101 కంట్రీ ఏది? 101 కంట్రీ ఏది? జర్మనీనా, నేపాల్నా, ఫ్రాన్స్నా, కెనడా? అంటే గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 101 మెంబర్గా జాయిన్ అయిన కంట్రీ ఏది? నేపాల్. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, జిష్ణుదేవ్ వర్మ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ గవర్నర్ ఆఫ్ విచ్ స్టేట్? ఇంపార్టెంట్. జిష్ణుదేవ్ వర్మ ఏ స్టేట్కి గవర్నర్గా అపాయింట్ చేసిండ్రు అంటే తెలంగాణ. గుర్తుపెట్టుకోండి, మన తెలంగాణ గవర్నర్ ఎవరు ప్రజెంట్గా? జిష్ణుదేవ్ వర్మ. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, జిష్ణుదేవ్ వర్మ. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, హౌ మెనీ రామ్సర్ సైట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? 2024 ప్రకారం ఎన్ని రామ్సర్ సైట్స్ డిస్కవర్ చేసిండ్రంటే ఇంపార్టెంట్ 85 రామ్సర్ సైట్స్ హ్యావ్స్ బీన్ డిస్కవర్డ్ అకార్డింగ్ టు 2024. ఓకే, ఒక్కటే ఇయర్లో 2024 ఇయర్లో ఎన్ని రామ్సర్ సైట్స్ డిస్కవర్ చేసిండ్రని అడుగుతాడు. ఇంపార్టెంట్ క్వశ్చన్, 85 రామ్సర్ సైట్స్. ఓకే, నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్? ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ది చైర్మన్ ఎవరు సెలెక్ట్ అయ్యిండ్రు? ఈయన ఇండియనే. ఎవరంటే తెలుసుగా, అందరికీ తెలుసుగా, జయషా. క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ హానర్డ్ విత్ ద ప్రెస్టీజియస్ రామన్ మ్యాగ్సెసే అవార్డ్ 2024? రామన్ మ్యాగ్సెసే అవార్డ్ 2024 ఎవరికి వచ్చిందంటే హయాయో మియాజాకికి ఏమొచ్చింది? ప్రెస్టీజియస్ రామన్ మ్యాగ్సెసే ఇంపార్టెంట్ అవార్డ్ అన్నట్టు. ఈ అవార్డు ఎవరికి వచ్చింది 2024లో అంటే హయాయో మియాజాకికి ఏమొచ్చింది? రామన్ మ్యాగ్సెసే అవార్డ్ 2024ది వచ్చింది. ఓకే, నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, వరల్డ్ రెయిన్ ఫారెస్ట్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? ఎప్పుడు అంటే జూన్ 22 డేట్కి వరల్డ్ రెయిన్ ఫారెస్ట్ డే సెలబ్రేట్ చేసుకుంటాం మనం. నెక్స్ట్ 10th క్వశ్చన్, లారెన్స్ వాన్ బికేమ్ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ? ఏ కంట్రీకి ప్రైమ్ మినిస్టర్ అయిండ్రు లారెన్స్ వాంగ్? జపానా? కాదు, సింగపూర్. కరెక్ట్ ఆన్సర్. సింగపూర్కి కొత్త ప్రైమ్ మినిస్టర్ ఎవరు? లారెన్స్ వాంగ్. ఓకే, నెక్స్ట్ 11th క్వశ్చన్, తషీర్ అఫ్సాన్ హ్యాస్ రీసెంట్లీ బీన్ అపాయింటెడ్ యాజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ విచ్ హైకోర్ట్? తషీర్ అఫ్సాన్ చీఫ్ జస్టిస్గా ఎలెక్ట్ అయినరు ఏ హైకోర్ట్? ఢిల్లీ హైకోర్టా, పట్నా హైకోర్టా, బాంబే హైకోర్టా? కాదు, కరెక్ట్ ఆన్సర్ ఏంది? జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ఎవరు ప్రజెంట్? తషీర్ అఫ్సాన్. ఓకే, నెక్స్ట్ 12th క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీలంక? రీసెంట్గా ఎవరు అపాయింట్ అయినరు న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీలంక? ఎవరంటే అనురా కుమార
కొత్త న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీలంకగా అపాయింట్ అయ్యిండ్రు, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ డైరెక్టర్ ఆఫ్ ఎన్సీఆర్బి డైరెక్టర్గా ఎవరు అపాయింట్ అయ్యిండ్రు అంటే అలోక్ రంజన్, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, అలోక్ రంజన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హూ హ్యాస్ బికేమ్ ద యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ థైలాండ్ రీసెంట్గా ఎవరు అయ్యిందంటే పయోంగ్టాన్ షినవార్త యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ థైలాండ్. రీసెంట్గా ఎవరు అయ్యిండ్రు యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ థైలాండ్ అంటే పియోంగ్టాన్ షినవార్త పేరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. హౌ మెనీ మెడల్స్ హ్యావ్ బీన్ ఓన్ బై ఇండియా అట్ 17th పారాఒలింపిక్ గేమ్స్ ఇన్ ప్యారిస్? 17th పారాఒలింపిక్స్ గేమ్ జరిగినాయి 2024లో, ప్యారిస్లో జరిగింది. అది దాంట్లో ఇండియా ఎన్ని మెడల్స్ గెలిచింది? ఇంపార్టెంట్, 29 మెడల్స్ గెలిచింది ఇండియా. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎన్ని మెడల్స్ గెలిచింది? 29. డైరెక్ట్ అడుగుతాడు క్వశ్చన్. ఇండియా 17th పారాఒలింపిక్స్ గేమ్లో ఇండియా ఎన్ని మెడల్స్ గెలిచింది అంటే 29 మెడల్స్ గెలిచింది. ఓకే, నెక్స్ట్ 16th క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. రీసెంట్లీ బొహాయ్ గోల్ఫ్ హ్యాస్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ LOC. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ 17th క్వశ్చన్, ఇదైతే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 17th వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ చైర్మన్ ఎవరు అపాయింట్ చేసిండ్రు? మనోజ్ సోనియా కాదు, రాజేష్ మల్హోత్రానా కాదు, పీకే మిశ్రానా కాదు, రాజేష్ ఇది కూడా కాదు. ఇది కరెక్ట్ ఆన్సర్ ఏంది? ప్రీతి సుదన్ కొత్త యూపీఎస్సీ చైర్మన్గా అపాయింట్ అయినరు. ఇది ఎస్ఎస్సిజిడి 7th ఫిబ్రవరి ఫస్ట్ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్ ఇది. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ? ప్రీతి సుదన్, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 18th క్వశ్చన్. ద వరల్డ్ ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ బేస్డ్ ఆన్ మోల్టెన్ థోరియం సాల్ట్. ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ బేస్డ్ ఆన్ మోల్టెన్ థోరియం సాల్ట్ ఏ కంట్రీ సెటప్ చేసింది? అంటే చైనా సెటప్ చేసింది, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ద జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ మిత్రశక్తి, ఇంపార్టెంట్ క్వశ్చన్. మిత్రశక్తి బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? ఇది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ అన్నట్టు. మిత్రశక్తి ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ ఏ కంట్రీ మధ్యలో జరిగిందంటే ఇండియా ఇంకా శ్రీలంక మధ్యలో జరిగింది. ఇది ఏ కంట్రీ? ఇండియా ఇంకా శ్రీలంక మధ్యలో జరిగింది. ఇంపార్టెంట్ మిలిటరీ ఎక్సర్సైజ్ మిత్రశక్తి, పేరు గుర్తుపెట్టుకోండి, అడుగుతాడు క్వశ్చన్. మిత్రశక్తి ఈజ్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక. ఇట్ ఈస్ ఏ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఓకే, ఇంకా వాట్ ఈస్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద మెడల్ టాలీ ఆఫ్ ప్యారిస్ ఒలింపిక్ 2024? ఓకే, మెడల్ టాలీ ప్రకారం ఇండియా ర్యాంక్ ఎంత అంటే 71st ర్యాంక్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ప్యారిస్ ఒలింపిక్ నుంచి క్వశ్చన్స్ చాలా అడుగుతాడు. కరెంట్ అఫైర్స్ నుంచి, ప్యారిస్ ఒలింపిక్స్ నుంచి చాలా ఎగ్జామ్స్లో ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఎస్ఎస్సిజిడిలో చాలా క్వశ్చన్స్ అడిగిండు ప్యారిస్ ఒలింపిక్ నుంచి. సో గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. హౌ మెనీ భారతరత్న అవార్డ్ వేర్ గివెన్ ఇన్ 2024లో టోటల్ ఎన్ని భారతరత్న అవార్డ్స్ ఇచ్చిండ్రు? మన పద్మ అవార్డ్స్ ఎన్ని ఇచ్చిండ్రు చూసినాం. భారతరత్న అవార్డ్స్ ఎన్ని ఇచ్చిండ్రు? టోటల్ 5 ఇచ్చిండ్రు, గుర్తుపెట్టుకోండి. పద్మ అవార్డ్స్ ఎన్ని ఇచ్చిండ్రు? అది ఇంపార్టెంట్ క్వశ్చన్. భారతరత్న అవార్డ్స్ ఎన్ని ఇచ్చిండ్రు? అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ 2024లో. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 22nd క్వశ్చన్. హూ ఈజ్ ద వరల్డ్స్ యంగెస్ట్ ఫీమేల్ పారాస్విమ్మర్? ఓకే, పారాస్విమ్మర్ టు క్రాస్ ఇంగ్లీష్ ఛానల్ క్రాస్ చేసిన వరల్డ్స్ యంగెస్ట్ పారాస్విమ్మర్ ఎవరు? గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ అడుగుతాడు క్వశ్చన్. జియారా ఏమో వరల్డ్స్ యంగెస్ట్ ఫీమేల్ పారాస్విమ్మర్ టు క్రాస్ ఇంగ్లీష్ ఛానల్. ఈ టర్మ్ గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ ఛానల్ క్రాస్ చేసిన యంగెస్ట్ పారాస్విమ్మర్ ఎవరంటే జియారా. ఓకే, 23rd క్వశ్చన్. వాట్ ఈస్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్? జెండర్ గ్యాప్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఏంది? 129, గుర్తుపెట్టుకోండి. 129 ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్. ఓకే, 24th క్వశ్చన్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ చీఫ్గా ఎవరిని అపాయింట్ చేసిండ్రు రీసెంట్గా అంటే జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 25th క్వశ్చన్. వేర్ హ్యాస్ ఇండియాస్ ఫస్ట్ చాడ్విక్ హౌస్? గుర్తుపెట్టుకోండి, చాడ్విక్ హౌస్ నావిగేటింగ్ ఆడిట్ హెరిటేజ్ మ్యూజియం. ఓకే, చాడ్విక్ హౌస్ నావిగేటింగ్ ఆడిట్ హెరిటేజ్ మ్యూజియం ఆర్ CAG మ్యూజియం ఏడ సెటప్ అయిందంటే న్యూఢిల్లీలో కాదు, బెంగళూరులోనా కాదు, ముంబైలో కాదు, ఏడ షిమ్లా. కరెక్ట్ ఆన్సర్, షిమ్లాలో చాడ్విక్ హౌస్ నావిగేటింగ్ ఆడిట్ హెరిటేజ్ మ్యూజియం ఆర్ CAG మ్యూజియం సెటప్ అయింది. ఓకే, నెక్స్ట్ 26th క్వశ్చన్. విచ్ ఫిల్మ్ హ్యాస్ ఓన్ ద 2024 నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్కి 2024లో నేషనల్ ఫిల్మ్ అవార్డ్
ఏ ఫిల్మ్కి వచ్చిందంటే అట్టం ఫిల్మ్కి వచ్చింది. అట్టం ఒక మలయాళం ఫిల్మ్. ఈ ఫిల్మ్కి ఏమొచ్చింది? నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్. ఓకే, నెక్స్ట్ 28th క్వశ్చన్. ఇండియా లాంచ్డ్ ఇట్స్ ఫస్ట్ 24/7 గ్రెయిన్ ఏటీఎం. ఇంపార్టెంట్ క్వశ్చన్. 24/7 గ్రెయిన్ ఏటీఎం ఏడా లాంచ్ చేసింది? ముంబైలోనా, ఒడిస్సాలోనా, కర్ణాటకనా, వెస్ట్ బెంగాలా? ఇంపార్టెంట్. ఒడిస్సాలో లాంచ్ చేసింది. ఏంది? ఫస్ట్ 24/7 గ్రెయిన్ ఏటీఎం. డైరెక్ట్ అడుగుతాడు. ఫస్ట్ 24/7 గ్రెయిన్ ఏటీఎం ఏడా లాంచ్ అయిందంటే ఒడిస్సాలో లాంచ్ అయింది. ఓకే. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ బ్రేకింగ్ రాక్స్ అండ్ బ్యారియర్స్? బుక్ ఆథర్ ఎవరంటే కరెక్ట్ ఆన్సర్ అయింది సుదీప్త సెంగుప్తా ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ బ్రేకింగ్ రాక్స్ అండ్ బ్యారియర్స్. హలో. సో ఎవరైతే ఇప్పటివరకు పీడిఎఫ్స్ తీసుకోలేరో వాళ్ళు తీసుకోండి. స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంది, దానికి మెసేజ్ చేయండి. ఇంకా పీడిఎఫ్స్ తీసుకోండి. పీడిఎఫ్స్ ఇంగ్లీష్ ఇంకా తెలుగు లాంగ్వేజ్ 2 లాంగ్వేజ్లో ఉన్నాయి. మీకు చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ ఆర్పిఎఫ్ ఎగ్జామ్ కానీ వేరే ఎగ్జామ్కి కానీ. సో ఎవరైతే తీసుకోలేరో తొందరగా తీసుకోండి. చాలామంది తీసుకున్నారు. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జీకే బాబా.